జాను. సార్ ఏంటి జాను, ఇవాళ ఇంత ఉత్సాహంగా ఉన్నా? చెప్పుకోండి సార్ మీరే. బర్త్డే కాదు, మ్యారేజ్ డే కూడా కాదు. మరేమై ఉంటుంది? చాలా రోజుల తర్వాత కాలేజ్కి వెళ్తున్నాను, అదే స్పెషల్. ఓహో. ఆ కాలేజ్ ఫ్రెండ్స్ కబుర్లు అబ్బబ్బబ్బబ్బా తలుచుకుంటేనే ఏదో స్వేచ్ఛగా గాల్లో ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇన్నాళ్ళు నీకు స్వేచ్ఛ అనేదే లేదా? ఈ ఇంట్లో బంధించానా నిన్ను? మాట్లాడుచాను. అయ్యయ్యో సార్, అలా అని కాదు. ఇంట్లో వేరు కదా, బయట ఫ్రెండ్స్తో వేరు కదా, అందుకనే అలా అన్నాను. ఫ్రెండ్స్ అంటే ఆ విశ్వాగాడే కదా. ఓకే సార్, నేను వెళ్ళొస్తాను. అదేంటి జాను, ఉండు, నేను డ్రాప్ చేస్తాను కదా. ఎందుకులేండి సార్, ఆఫీస్లో మీకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. నేను బస్లో కానీ ఆటోలో కానీ వెళ్ళిపోతాను. జాను, నీకంటే నాకు ఏది ఇంపార్టెంట్ కాదు, నా జాను కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నీ తర్వాతే నాకు ఏదైనా. పద వెళ్దాం. సార్ నా మాట వినండి ప్లీజ్, నేను వెళ్ళగలను. మీరు ఆఫీస్కి వెళ్ళిరండి. అంటే ఇప్పుడు ఎవరితో తను వెళ్తుంది? నన్ను వద్దంది అంటే ఆ విశ్వగాడేమైనా ప్లాన్ చేశాడా? హలో, జాగ్రత్తగా విను. నువ్వు నాకు ఫేవర్ చేయాలి. హాయ్. హాయ్ హాయ్ జాను. హాయ్. వెహికల్స్ అన్నీ అటు వెళ్ళిపోతున్నాయి, ఇటు రావట్లేదేంటి? చా, టైం అయిపోతుంది. ఎన్ని రోజుల తర్వాత కాలేజ్కి వెళ్తున్నాను. లేట్గా వెళ్తే ఏం బాగుంటుంది? జాను. హలో సార్. చెప్పు జాను. సార్, ఇక్కడ బస్సులు కానీ ఆటోలు కానీ ఏమీ రావట్లేదు. కొంచెం కాలేజ్లో నన్ను డ్రాప్ చేస్తారా? నేను చెప్పాను కదా జాను, నేనే డ్రాప్ చేస్తాను అని. అవును సార్, మీ మాట వినాల్సింది. వస్తారా? మీరు కొంచెం తొందరగా రండి సార్, కాలేజ్కి టైం అయిపోతుంది. ప్లీజ్ రండి సార్, ప్లీజ్ సార్, త్వరగా రండి సార్. వచ్చేసా జాను. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంట్లో అడుగు పెడుతున్నావు? అలా అనకండి బావుగారు, కనిష్క ఎప్పటికైనా నా ఇంటి కోడలే కదా. బసవా, పదవి ఊడితే గాని బంధాలు గుర్తు రాలేదా? ఎందుకు ఇలా వచ్చావో చెప్పు. అది కాదు బావుగారు, మీరు నా మీద కోపంగా ఉంటారని తెలుసు, కానీ ఎందుకొచ్చానంటే ఉపోద్ఘాతాలు చాలు, విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బావుగారు, కనిష్కని మా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. ఎందుకు? పీటల మీద పెళ్లి ఆపేసి చేసిన అవమానం సరిపోలేదా? అయ్యో బావుగారు, అది కాదు బావుగారు, నేను చెప్పేది. మరి ఆ తులసిని ఇంట్లో కోడలిగా పెట్టుకుని మళ్ళీ కనిష్కనెందుకు రమ్మంటున్నారు? ప్రస్తుతానికి ఆ తులసి మా ఇంట్లో ఉంది గాని
తను మా ఇంటికి ఎప్పటికీ కోడలు కాలేదమ్మా. బావగారు, మా ఇంటికి కోడలుగా అంటూ వస్తే అది మన కనిష్కానే. అందుకే రేపు వరలక్ష్మి వ్రతంలో కనిష్కను కూర్చోబెట్టాలనే నేను ఇక్కడి దాకా వచ్చాను బావగారు. వరలక్ష్మి వ్రతమా? అవునమ్మా, అది కూడా నువ్వొస్తేనే జరుగుతుంది. చూడు, నీ రాజకీయ తెలివితేటలు నా దగ్గర కాదు. నేను నమ్మడానికి అందర్లా ఓటర్ని కాదు, అర్థమైందా? అదే మాట ఈ హారతి మీద ఒట్టేసి చెప్పండి, నా కూతుర్ని కోడలుగా చేసుకుంటామని. అమ్మా, ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు? పాపం ఇంటి దాకా వచ్చిన మనిషిని అలా బయట నిల్చోబెట్టి మాట్లాడతారా చెప్పండి? ఇదేం కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఊరుకో, నీకేం తెలీదుండు. చెప్పండి, నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటానని ఒట్టేసి చెప్పండి. హారతి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నానమ్మా, కనిష్కని మా ఇంటి కోడలుగా చేసే బాధ్యత నాది. నన్ను నమ్మండి. చూడు బసవరాజు,